అందరికీ నమస్కారం. నక్క పెద్ద పులి అవుతుంది అంటే నాగబాబుని చూసి నేర్చుకోవచ్చండి. చివరికి నాగబాబు కూడా నీతులు చెప్పేవాడిలాగా తయారయ్యాడు. నాగబాబు, నువ్వు కూడా నీతులు చెప్తున్నావా? నెత్తి మీద 100 రూపాయలు పెడితే రూపాయి కూడా ఎవరు నిన్ను కొనరు. నువ్వు ఒక ఎందుకు ఉన్నావో, ఎందుకు బతుకుతున్నావో నీకే తెలీదు. నువ్వే అన్నావు, నేను ఎప్పుడో చచ్చిపోవాలనుకున్నా, నేను అది చేసుకోవాలనుకున్నా, ఇది చేసుకోవాలి. నువ్వు బతికెందుకు ఉన్నావో నీ వల్ల, అంటే వ్యక్తిగతంగా కాదు నేను అనేది, రాజకీయంగా నువ్వు పదవి ఎందుకో నీకైనా తెలుసా? అటువంటి నాగబాబు ఒక మాట మాట్లాడాడండి ఈరోజు. ఇఫ్ a leader loses his brain or common sense, the next level of leadership usually steps in to repair the damage. But in YCP, their leader has lost all sense and common sense. And the strange thing is that the entire cadre and next level leadership have also lost theirs. As a result, the whole Mavigans has entered an insanity zone. People should watch carefully and remain cautious. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచితంగా చెప్పారు, మీకేమైంది, నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వాళ్ళంతా తప్పు అని చెప్పాల్సింది పోయి ఆయన చెప్పిన దాన్ని ఒప్పు అంటున్నారు, జాగ్రత్తగా ఉండండి, ఇదేదో పెద్ద జోక్ అయిపోయింది అన్నట్టు ఆత్మహత్య చేసుకునే నాగబాబు చెప్పినాడు. కాదు స్నేక్ బాబు, నువ్వు ఎమ్మెల్సీవి. ఇప్పుడు అమరావతి అంత సుందరంగా ఉండి అమరావతి రాజధాని అమరావతి అంతా అయినప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అన్న జ్ఞానం నీకుందో లేదో నువ్వు మర్చిపోయినావో మాకు తెలియదు. నువ్వు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీవి, నువ్వు హైదరాబాద్లో కూర్చొని ఏం చేస్తున్నావు? ఎన్ని రోజులు నీకు, నాకు తెలిసి ఇప్పుడు ఒక అధికారంలోకి వచ్చిన ఒక 5-6 నెలలకు నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చినట్టుంది. ఇప్పటికి దాదాపు 1.5 సంవత్సరం పైన అయింది. ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చినావు? నువ్వు సరే ఎమ్మెల్సీగా నువ్వు ఏం బీగుతున్నావు? ఇప్పుడు అమరావతి కంటే కూడా నువ్వు పెద్ద వేస్ట్ గాడివి. నువ్వు ఏం బీగుతున్నావు చెప్పు? ఎమ్మెల్సీగా నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు అమరావతి అనే ఊరికి మేము వ్యతిరేకం కాదు, అమరావతి ప్రజలకు మేము వ్యతిరేకం కాదు, అమరావతి పేరుతో పందికొక్కుల్లాగా మేసే వాళ్ళకి మేము వ్యతిరేకం. మేము ఒకే మాట మీద ఉన్నాం. ఆ రోజు వైజాగ్ అన్నా, లేకపోతే ఇప్పుడు ప్లాన్ బిగా మావిగన్ అన్నా, మేము ఒకటే ప్లాన్ మీద ఉన్నాం. నాగబాబు, నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు హైదరాబాద్లో కూర్చొని ఏం బీగుతున్నావు? పబ్బులకు దగ్గరనే, పబ్బుకు పోయి ఉగాది పచ్చడి ఈజీగా తాగొచ్చు అని చెప్పేసి, మననే ఉగాది అయిపోయింది కదా, ఉగాది పచ్చడి తాగొచ్చు, పబ్బుకు పోయి ఈజీగా రోజు పబ్బుకు పోయి కులకచ్చు అని చెప్పేసి నువ్వు హైదరాబాద్లో కూర్చున్నావా? ఏం బిక్కుతున్నావు నువ్వు చెప్పు? పలానా నేను పీకినాను, ఎమ్మెల్సీగా 1.5 సంవత్సరాల్లో పలానా చేసినాను అని చెప్పు, ఒకటి చెప్పు. నువ్వు హైదరాబాద్లో కూర్చోవాలా, నీ పిల్లలు హైదరాబాద్లో ఉండాలా, నీ మనవాళ్ళు హైదరాబాద్లో చదవాలా, చంద్రబాబు నాయుడు మనవాడు హైదరాబాద్లో చదవాలా. ఏం అమరావతిలో ఇంటికి లేరు? ఏదైనా ఉంటే కదా. నాగబాబు, అంటే మనిషి జన్మెత్తినాక ఒక మాటకి ఏదైనా మనం మాట్లాడితే దానికి ఒక అర్థం పరమార్థం ఉండాలి. నాగబాబు, నువ్వు తీసుకుంటున్న జీతం ప్రజల రక్తం నాగబాబు, ప్రజల స్వేదం. ప్రజలు ట్యాక్స్ డబ్బులు కడితే నువ్వు ఎమ్మెల్సీగా జీతం తీసుకుంటూ హైదరాబాద్లో కూర్చొని కులుకుతూ ఎప్పుడో ఒకసారి ట్విట్టర్లో మెసేజ్లు పెడతానండి. అంటే ఒక ఎమ్మెల్సీ పదవికి ఉండే అర్హత ట్విట్టర్లో మెసేజ్లు పెట్టుకోవడమేనా అండి? అందుకోసమే ఎమ్మెల్సీ అవుతారా? ఏం చేసినావు? ఒక్క ఉపయోగపడిపోయే QR కోడ్ పెడతాడు ఏమన్నా అంటే, ప్రజల దగ్గర నుంచి డబ్బులు పిండుకోవడానికి. ఏదో జనసేన వాళ్ళు ఏదో కులకాలంటే, వాళ్ళు ఏదో ఎగరాలంటే, వాళ్ళ ఆఫీసులు కట్టుకోవాలంటే, దానికోసం పిచ్చి జనసైనికుల దగ్గర నుంచి QR కోడ్లు పెట్టి డబ్బులు కలెక్ట్ చేస్తావు. అంతకంటే నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు రాష్ట్ర ప్రజలకి. నేను రాష్ట్ర ప్రజల్ని అడుగుతానండి, ఈ నాగబాబు అనే వ్యక్తి వల్ల మీకు ఏదైనా ఒక ఉపయోగం జరిగిందా? ఎక్కిల్ నవ్వులు నవ్వుతూ ఏదో ప్రోగ్రాంలో పిచ్చి పట్టినోడు మాదిరి నవ్వుతుంటాడు, మధ్య మధ్యలో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అంటాడు. అంతకంటే నాగబాబు వల్ల రాగి నయా పైసా ఉపయోగం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉందా? అన్న అతని వల్ల మాకు ఎందుకన్నా ఉపయోగం ఉండాలి అని ఎవడైనా జనసైనికుడు అంటే వాళ్ళకి చెప్పండి, ఒరే ఎరినాయల్లారా, ఎమ్మెల్సీరా అంటే ప్రజాప్రతినిధిరా, ప్రజలకు మంచి చేయాలరా, ఏం చేసినాడరా అని అడగండి. లేకపోతే తెలిసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ అయ్యండి. నాగబాబు వల్ల రాష్ట్రానికి కలిగిన ఉపయోగం, ఈ కిల్నవ్వులు నవ్వుకుంటాడు, లెక్క సంపాదించుకుంటున్నాడు, హైదరాబాద్లో కూర్చుంటాడు, పబ్బుకు పోతాడు, ఉగాది పచ్చడి తింటున్నాడు. ఇంకా అంతకంటే నాగబాబు చేసింది ఏముంది? ఒక్కటి, పలానా ఈ మంచి చేశాడు, మళ్ళీ శాల్వా వేస్తాడు ఆంధ్రాకి వచ్చే లోపల, ఏదో పెద్ద మనిషి లెక్కన ఆడుంటే నెత్తికి బ్యాండ్ వేస్తాడు. ఈడు వస్తే శాల్వా. ఫస్ట్ వచ్చినాడు, ఎమ్మెల్సీ అయినప్పుడు వచ్చినాడు, వచ్చి ఏదో ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఏదో 30 పడకల 40 పడకల ఆసుపత్రి ఆల్రెడీ అది రెడీ అయినది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలుపెట్టి అది కంప్లీట్ అయింది. దానికి శంకుస్థాపన ఏదో చేశాడు, ఒక అన్నా క్యాంటీన్కు రిబ్బన్ కటింగ్ చేశాడు. దాని తర్వాత నువ్వు ఎన్నిసార్లు ఆంధ్రాకి వచ్చినావు, ఎన్నిసార్లు ఆంధ్రాలో స్టే చేసినావు? మన ఎప్పుడో మండలి సమావేశాల కోసం ఒకరోజు వచ్చేసి, అప్పుడు ఏం సినిమా అబ్బా, అదేదో సినిమా రిలీజ్ అయింది, క్యాబేజీ ఏదో, ఆ క్యాబేజీ సినిమా కోసం నువ్వు వచ్చినావు. ఇంకా దాని తర్వాత నువ్వు ఏం పీకినావు నాగబాబు? ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేసినావు? ఆంధ్ర ప్రజలకు పలానా నేను చేసినా, నాకు ఎమ్మెల్సీ ఇచ్చినారు, నేను మనిషిని దున్నపోతే జన్మెత్తలేదు, బరుగొడ్డే జన్మెత్తలేదు, నేను ఎమ్మెల్సీ అయినందుకు ప్రజల రక్తం చిందించి వాళ్ళు ట్యాక్సులు కట్టి డబ్బులు నేను తీసుకుంటున్నాను కాబట్టి పలానా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇది చేసినా అని చెప్పేది ఒక్కటైనా ఉందా నాగబాబు అని నేను అడుగుతున్నా.
బుస్ అని బుస్సు కొట్టడం కాదు. అడుగుతున్నా, చెప్పు ఏం చేసినావు, ఏం పీకినావు, రాష్ట్ర ప్రజల కోసం ఏం చేసినావు చెప్పు. ఒక్క శ్వేతపత్రం రిలీజ్ చేయగలవా? మళ్ళా తెలుసా వీళ్ళకి ఎంత జిలా అంటే అండి, ఒకరోజు నాగబాబు కూడా, మీరు నమ్మరు, హెలికాప్టర్, ప్రత్యేక హెలికాప్టర్లో ఒకరోజు దిగినాడు ఆంధ్రాలో. అంటే ఆ గుల కూడా తీర్చుకోవడానికి, ఇప్పుడు నేను ప్రత్యేక హెలికాప్టర్లో దిగినా కదా, ఎమ్మెల్సీ అయినా కదా అని ఆ గుల తీర్చుకోవడానికి, ఆ బిల్డప్ కోసం నాగబాబుకు హెలికాప్టర్ అంటండి, ప్రత్యేక హెలికాప్టర్. తుదినమ్మ జీవితం, నాగబాబుకు ప్రత్యేక హెలికాప్టర్. ఏం చేసినావు నాగబాబు చెప్పు. ఫలానా ఇది చేసినా అని చెప్పి సావు. ఏం చేసినావు? మళ్ళీ సావు అంటే సావమని కాదు, నేను ఫ్లోలో వచ్చిన మాటలు అంతేగాని ఏం చేసినావు? ఫలానా చేసినా అని చెప్పు బా. ఇది చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అది చేసిన. ఇంకా నువ్వు కూడా వచ్చి నీతులు చెప్పేవాడివే నాగబాబు, సిగ్గుగా అనిపించడంలే నీకు? ప్రజల దగ్గర నుంచి డబ్బులు అడుక్కుంటావు, క్యూఆర్ కోడ్ పెట్టేసి అది పాషగానే అడుక్కుంటావులే, ఉగాది పచ్చడి తింటావు. ఇంకా నీకు అంతకంటే నువ్వు ఏం చేసినావు? ఎక్కిల నవ్వులు అవుతావు, నేను ఆత్మహత్య చేసుకోవాలంటావు. ఎందుకంటే నీ వల్ల ఏం ఉపయోగం నాకైతే, నేను 100 సార్లు ఆలోచించిన ఒక ఉపయోగం లేదు. ఏం ఉపయోగం చెప్పు, నువ్వే చెప్పు నాగబాబు, నీ వల్ల ఉపయోగం ఏదో చెప్పు. ఫస్ట్ ఆ విధంగా ట్వీట్లు వేసుకుంటా, తర్వాత ఇతరుల గురించి మాట్లాడడం నేర్చుకో. గురువింద గింజ అని ఒకటి ఉంటుంది, దాని కింద నలుపది కనుక్కోలేదంట. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో నీకంటే పనికి మాలిన, నీకంటే పని బాట లేని, నీకంటే ఎందుకు ఉపయోగం లేని ఎమ్మెల్సీ ఒకటి ఉండడు అనుకుంటే చరిత్రలో. యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. ప్రజల సొమ్ముని అనవసరంగా నీకు ఇస్తున్నారు, గుడ్ ఫర్ నథింగ్. నువ్వు హైదరాబాద్లో కూర్చొని కులకడానికి, ఎక్కిల నవ్వులు నవ్వడానికి, ఉగాది పచ్చడి పబ్బులో పోయి తాగడానికి, అంతకు తప్పితే నువ్వు ఆ డబ్బులు దేనికి ఉపయోగపెడుతున్నావు? ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుంది? నువ్వు కూడా మాట్లాడితే అవుతుంది నాగబాబు. కొంచెము ఏమంటే ఇంకా 6 అడుగులు ఉండా అంటే పెద్ద మనిషి కాదు, ఇక్కడ కొంచెమైనా గుజ్జు ఉండాలా, అట్లా గుజ్జు ఉంటేనే పెద్ద మనిషి అవుతారు. కావాలంటే చెప్పు, మళ్ళీ మాట్లాడుకుందాం.